హాయ్ ఫ్రెండ్స్, నేను ఇది కొబ్బరి దోశలకు చేస్తున్నాను. అయితే నేను ఈరోజు నైట్ చేసి పెట్టుకుంటే రేపు ఉదయానికి పులుస్తుంది పిండి. ఇక ఒక కొబ్బరి అంటే ఒక 2 కొబ్బరి చిప్పలు, ఒక కొబ్బరికాయ అనుకోండి. ఒక కొబ్బరికాయకు దాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని దాని పాలను తీసుకోవాలి. తీసుకొని బియ్యం కూడా మెత్తగా 2 గ్లాసుల బియ్యం, ఒక కొబ్బరి చిప్పకు 2 గ్లాసులన్నర బియ్యం నానబెట్టిన పొద్దున 4 గంటలు నానాలి బియ్యం. అయితే నానాక మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అటుకులు ఒక పిడికడు అటుకులు కూడా నానబెట్టుకోవాలి. చూపిస్తాను అది. ఇక అటుకులు ఇన్ని ఒక పిడికడు అన్నట్టు. దీన్ని మంచి కడిగి నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే నానిపోతుంది. మంచిగా ఇట్లా 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఆలోపు మనం బియ్యాన్ని మిక్సీ పట్టుకుందాం. మెత్తగా పట్టుకోవాలి. చాలా బాగుంటుంది కొబ్బరి దోశలు. చూపిస్తాను. ఇంకా చూడండి, ఇట్లా కొబ్బరిని ఇట్లా మెత్తగా రుబ్బుకొని పక్కకు పెట్టుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని ఇక బియ్యాన్ని ఇప్పుడు మెత్తగా రుబ్బుకుందాం పేస్ట్ లాగా. ఇట్లా మన దోశకు కొంచెం బరగ్గా ఉంటుంది కదా, అట్లా ఉండకుండా చాలా ముదురుగా రుద్దుకోవాలి. మనం వేరే నీళ్ళు పొయ్యకూడదు, ఈ నీళ్ళే పొయ్యాలి. ఈ పాలనే పొయ్యాలి. ఇది కొబ్బరి పాలనే ఇందులో వేయాలి మిక్సీ చేసుకునేటప్పుడు. ఇట్లా పోసి మిక్సీ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. ఇదేమో అటుకులు. అయితే అటుకులు బదులు కూడా అన్నం వేసుకుంటే కూడా బాగా వస్తుంది. కాకపోతే కొంతమందికి సోమవారం ఉపవాసాలు ఉంటారు, అందు గురించి అన్నం వేస్తే టిఫిన్ చేయలేరు కదా, అందుకు అటుకులు వేసిన. దీన్ని మంచిగా ఇట్లా అంతా కలుపుకొని రేపు ఉదయం దోశలు ఇందులో ఉప్పు వేసుకొని చేసుకోవాలి. దీని ప్రాసెస్ మళ్ళీ నీకు రేపు పొద్దున దోశలు పోసి చూపిస్తాను. ఇది ముందు రోజు ఇట్లా చేసుకోవాలి, నైటు చేసుకొని రేపు పోసుకోవాలి. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇగో రాత్రి నేను బియ్యము కొబ్బరి అటుకులతోటి దోశ పిండి చేసి పెట్టుకున్నా కదా, ఇగో ఇట్లా అయ్యింది. కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకున్నాను. చూడండి, ఇక ఈ విధంగా అయింది. ఇప్పుడు మనం ఇక ఇట్లా ఇట్లా లోతు కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఇది దోశలాగా చేయొద్దు, ఖాళీ ఇట్లా పోసేసేయాలంటే. దోశలాగా పోస్తే అతకపోతుంది అంతే. ఇది చూడండి, ఇట్లా పెట్టి మనం దీనికి మూత అనేది పెట్టుకోవాలి. ఇలా ఇట్లా పెట్టుకొని 2 నిమిషాలు ఆగాలి. ఇక చూడండి, ఇట్లా అయింది కదా. ఇప్పుడు దీన్ని మర్రేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా మర్రేసుకోవాలి, కాలుతుంది. ఇక ఇట్లా పల్లి చట్నీతోటి ఇట్లా బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మా అబ్బాయికి ఇస్తున్నాండి. బాయ్ అండి అందరికీ.